నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం, ఒకరు అభివృద్ధిపై కేస్ స్టడీ, మరొకరు కేసులు కోర్టులు అంటూ మరొకరు. ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒకరు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే, మరొకరు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరు. వీరు ఇరువురు కూడా ఆంధ్రప్రదేశ్ను ఒకవైపు ఏలిన వల్లే రాజకీయంగా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ విధమైన కుటుంబ పోరాటం ఆంధ్రప్రదేశ్ రాజకీయం జరుగుతూ వస్తుంది. ఎన్టీఆర్, దివంగత నేత ఎన్టీఆర్ కానుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు వీరి ఇరువురి రాజకీయ కుటుంబ పోరాటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నారా చంద్రబాబు నాయుడు చేశాడు. హైదరాబాద్ ఒక దిక్సూచిగా ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు హైదరాబాద్ నివాసులు. ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. వీరి ఇరువురికి చరిత్ర ఉంది, కానీ ఒకే పందాను కొనసాగిస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి తనయుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పందాకు వెళ్లకుండా ఎందుకో వెనుకడుగు వేస్తూ ఉన్నాడు. అరాచకాలు, కేసులు, కోర్టులు, హత్యలు, అటు తర్వాత చేతి వాటాలు, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడాలు, ఈ దిశ వైపు జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నమ్మి దాదాపుగా ఓట్లు వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. 151 సీట్లను ఆయనకు కట్టబెట్టారు. ఆయన చేసింది శూన్యం. ఆయన చేసిన 5 ఏళ్ల పరిపాలన ప్యాలెస్లలో తప్ప, తాడేపల్లిలో తప్ప, తెరచాటున తప్ప ఆయన పరిపాలన శూన్యం చేశాడు. పైగా ఇసుక, లిక్కర్, ఆ తర్వాత ఏది పడితేది మొత్తం మాఫియా గ్యాంగ్ నడిపినట్లు ఆ వ్యవహారం కొనసాగింది 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈ పరిపాలన మీద విరక్తి చెందారు. ఈయన మనకు వద్దు అనే నినాదాన్ని ముందుకు తెచ్చినట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. మళ్ళీ కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడిని సీఎంను చేసుకొని ఆయన ప్రగతిని చూద్దామంటూ ముందుకు నడిపే కార్యక్రమంలో అమరావతి రైతుల కానుంచి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా, ఓటర్లు అంతా కూడా మొత్తం నారా చంద్రబాబు నాయుడికి మళ్ళీ పట్టం కట్టారు. ఈ విధమైన రాజకీయ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడికి కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు అధిష్టానం కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉన్నాడు 2 ఏళ్లుగా. ఈ 2 ఏళ్లు కావస్తూ ఉన్నప్పటికీ అభివృద్ధిపైనే దృష్టి, నిరంతరం శ్రమ, నిరంతరం సామాన్య ప్రజలకు అందుబాటులో, నిరంతరం రైతులకు అందుబాటులో. నారా చంద్రబాబు నాయుడే కాదు, ఆయన తనయుడు అయినటువంటి లోకేష్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అభివృద్ధి అమరావతి కానుంచి వైజాగ్ వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మంత్రులు అంతా కూడా సింగపూర్కు వెళ్ళి ఏదో శిక్షణ కార్యక్రమంలో అభివృద్ధి దశ వైపు వెళ్ళాలని శిక్షణ కార్యక్రమంలో సింగపూర్లో శిక్షణ తరగతులకు మంత్రులు కూడా కొంతమంది వెళ్ళారు. అంటే యుద్ధ ప్రాతిపదికన మొత్తం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి అని కంకణం కట్టుకున్నారు కూటమి ప్రభుత్వ సంబంధించిన నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన అనుచర గణం అంతా కూడా. ఈ విధంగా వైజాగ్లో ఈరోజు ఏఐ, ఆ తర్వాత గూగుల్ సెంటర్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముంబై, ఢిల్లీ తర్వాత మొత్తం భారతదేశానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి, అదే వైజాగ్లో గూగుల్ సెంటర్ను ఏర్పాటు చేసి యువతను సాంకేతిక పరంగా ముందుకు నడిపించే కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నాంది పలుకుతూ ఉంది.
ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తూ ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దశ వైపు అందరూ వెళ్తూ ఉండగా ఈ కార్యక్రమాలు ముని తేలుతూ ఉండగా ఈ కూటమి ప్రభుత్వం మంత్రుల కాడ నుంచి బిజీ అభివృద్ధి దశ వైపు ఉండగా పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు తేవాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు నడుస్తూ ఉండగా ఇక్కడ ఇంకొక పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వారి పరిస్థితి ఏమిటి అంటే లిక్కర్ కేసు విషయంలో కోర్టు చుట్టూరు జైళ్ల చుట్టూరు తిరిగే ప్రయత్నం, అటు తర్వాత ఇతర రకాలైన హత్యల కేసు విషయంలో కోర్టు చుట్టూ జైళ్ల చుట్టూ తిరిగే పరిస్థితులు, అటు తర్వాత లిక్కర్ కేసు ఎంతో మందిని ఐఏఎస్ వాళ్ళను కూడా అరెస్టు చేసే కార్యక్రమాలు కూడా కొనసాగాయి. మాజీ మంత్రుల కానుంచి ఐఏఎస్ల వరకు జగన్మోహన్ రెడ్డితో సహా కేసుల పరంపర, కేసుల దాడులు, సిబిఐ దాడులు, కోడి కత్తి నుంచి గొడ్డలి పోటు వరకు ఈ విధమైన కేసులను జగన్మోహన్ రెడ్డి అంచరగణం ఎదుర్కొంటూ ఉంది. ఒకవైపు అభివృద్ధి బాటలో కూటమి నాయకులు వెళ్తూ ఉంటే మరొక వైపు జగన్ అంచరగణం మొత్తం గంజాయి కాదు, లిక్కర్ కాదు, భూములు స్వాహ కాదు, ఆ తర్వాత ఇసుక కాదు, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి దాదాపు ఎన్ని కేసుల్లోనో ఉన్నాడు. ఆ కేసుల పరంపర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా లిక్కర్ కేసులో కీలకంగా ఆయన సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి అంటూ రాజకీయ మేధావులు డిబేట్ల మీద డిబేట్లు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో కేసులు, వాళ్ళ అంతరంగం మీద ఎన్నో కేసులు ఉంటే కేసులు కోర్టు అని జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉంటే ఒకవైపు అభివృద్ధి కావాలి, అమరావతిని దిక్సూచిగా చూపాలి, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించాలి అని నారా చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉన్నాడు. ఈ విధమైన పరిస్థితులపై నేను ఈ చిన్న వీడియో చేయదలిసా. కేసు స్టడీ అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు, కేసులు కోర్టులు అంటూ జగన్మోహన్ రెడ్డి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నమస్తే.